హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి సమ్మర్లో మామిడికాయతో ఏదో ఒక కొత్త రెసిపీ ట్రై చేయడం నాకు అలవాటు. ఈసారి మామిడికాయతో చేసిన డెలీషియస్ రెసిపీ ఏంటంటే మ్యాంగో సందేశ్. ఇది మంచి బెంగాలీ స్వీట్. తయారు చేయడం కూడా ఎంతో సింపుల్. పాలను కాచిన తర్వాత అందులో నిమ్మకాయ వేసి ఆ పాలను విరక్కొట్టి దాన్ని వడకట్టి నీరంతా పోయేలాగా దానిపైన బరువు పెడితే మనకి పన్నీర్ రెడీ అవుతుంది. చూడండి, ఇలా పన్నీర్ను రెడీ చేసుకోవాలి. నేను పైన చెప్పిన విధంగా పన్నీర్ను రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 4 స్పూన్ల తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఆ తర్వాత టేస్ట్ కోసం కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను. ఈ రెండింటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ పన్నీర్ తయారు చేయడం కోసం నేను 1 లీటర్ పాలను తీసుకుని ఈ పన్నీర్ను తయారు చేశాను. మీరు తీపి ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం తీపి సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే ఇంకొకటి 2 టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీరు బెల్లం పౌడర్ లేదా బెల్లాన్ని తురుముకుని కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన ఒక బంగినపల్లి మామిడికాయ తీసుకుని చక్కగా మొత్తం చెక్కు తీసేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా స్లైసెస్ కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఇలా పల్చగా వచ్చేలాగా కట్ చేయాలి. కట్ చేయడంలోనే ఈ రెసిపీ అందం ఉంటుంది. అలాగే రోల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని మామిడికాయ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందాక రెడీ చేసిన సందేశ్ని కొంచెం కొంచెంగా తీసుకుని రోల్స్ లాగా చేసుకోవాలి. రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇలా ఓవెల్ షేప్లో చేసిన తర్వాత కట్ చేసిన మ్యాంగో స్లైస్ని తీసుకుని మధ్యలో ఈ సందేశ్ని పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టుగా క్లోజ్ చేయాలి. బ్యాచిలర్స్ కూడా దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. తినడానికి కూడా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్తో ఇలా రోల్స్ చేసి మ్యాంగో లోపల పెట్టి రోల్ చేయడం అంతే. మిగిలిన పన్నీర్ని కూడా ఇలా ఓవెల్ షేప్లో చేసుకుని మామిడికాయ స్లైస్లో పెట్టి రోల్ చేయాలి. అన్నిటినీ ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిపైన బాదం కానీ పిస్తా కానీ కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అరగంట లేదా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది ఈ కొత్త స్వీట్? మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఈ స్వీట్ ఎలా ఉందో నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.